పార్టీలో ఏం జరుగుతుంది? అంతర్గత స్వేచ్ఛని ఆ పార్టీని ముంచుతుందా? రేవంత్ ఆలోచనలకు అడ్డంకులు వేస్తుంది ఎవరు? సీనియర్లతో హస్తానికి ఏ విధంగా లాభం జరుగుతుంది? ఎప్పుడూ కలహాల కాపురంగానే కాంగ్రెస్ మిగిలిపోవాల్సిందేనా? ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా ఎందుకు ప్రజల్లో పేరుండడం లేదు? మంచి చేస్తున్నా ముంచేవారు ఎవరు? అలకల హస్తంలో ఏం జరుగుతుంది? త్యాగాల పార్టీగా కాంగ్రెస్కు గుర్తింపు, పార్టీకి శాపంగా మారిన అతి బలం, హస్తం పార్టీకి నష్టం చేస్తున్న సీనియారిటీ, పునాదులు కదిలిస్తున్న అంతర్గత స్వేచ్ఛ, 15 నెలల పాలనలో విజయాలు చెప్పుకోని నేతలు, సీనియర్లను కట్టడి చేయలేకపోతున్న రేవంత్, మీనాక్షి నటరాజన్ చేతికి నేతల మధ్య విభేదాల లిస్ట్. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఓల్డ్ పార్టీ. దేశం కోసం త్యాగాలంటూ ఆ పార్టీ నేతలు ఏవేవో గొప్పలు చెబుతూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఆ పార్టీ నిలదొక్కుకోవడమే సవాలుగా మారింది. అధికారం చేతిలో ఉండి కూడా సిట్టింగు స్థానాలు నిలబెట్టుకోవడంలో హస్తం నేతలు ఆపసోపాలు పడుతున్నారు. నిజానికి సులువుగా గెలిచే స్థానంలో కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం ఎక్కువ అవడం వల్లే చేజేతులా సిట్టింగు స్థానాన్ని కోల్పోవలసి వచ్చిందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు కోల్పోవడం వేడి పుట్టిస్తోంది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్ట్స్ మోగినట్లే అని కూడా విశ్లేషిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే శాపం అంటున్నారు విశ్లేషకులు. ఏ పార్టీకి లేనంతమంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ సీనియారిటీయే హస్తం పార్టీకి నష్టం చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అంతర్గత స్వేచ్ఛ అనే విచ్చలవిడితనం కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలించేస్తుందని కూడా పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనను పరిశీలిస్తే ఆ పార్టీ విజయాలు కూడా చెప్పుకోలేకపోతుందని, అందుకే ప్రజల్లో సానుకూల అభిప్రాయం సాధించలేకపోతుందని అంటున్నారు. ఈ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి కూడా అంగీకరించడం విశేషంగా చెబుతున్నారు. పార్టీలో సీనియర్లకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వారిని కట్టడి చేయలేకపోతున్నారని అంటున్నారు. అందుకే మంచిని చెవులోను చెడును మైక్లోనూ చెబుతున్నారని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు పరిశీలిస్తే స్వపక్షంలోనే విపక్షంగా పనిచేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న నేతలతో పాటుగా కొత్తగా వచ్చిన వారితోనూ గ్రూపు గొడవలు ఎక్కువవుతున్నాయి. అత్యవసర స్కోరుతో అధికారంలో కొనసాగుతున్నామన్న సోయి లేకుండా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుండడం వల్ల రాను రాను ఆ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతుందని అంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేస్తోంది ప్రభుత్వం. ఆ ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్న పట్టభద్రుల్లో సానుకూలత పొందలేకపోవడానికి కారణం కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలేని అంటున్నారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 6 నెలలుగా 4 ఉమ్మడి జిల్లాల్లోనూ 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన నరేందర్ రెడ్డి పార్టీలో అనైక్యతే తన ఓటమికి కారణమైందని భావిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరి మధ్య విభేదాలు ఉన్నాయో పూర్తిగా వివరిస్తూ ఆయన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు నివేదించనున్నట్లు కూడా చెబుతున్నారు. పార్టీలో భస్మాసుర హస్తాలు ఎక్కువ అవటం వల్లే కాంగ్రెస్ పార్టీ పరపతి పోతుందని విశ్లేషకులు అంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం, వలస ఎమ్మెల్యేల సెపరేటు మీటింగు, ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలు విమర్శలు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువైపోవడం నేతలపై ప్రభుత్వ పెద్దలకు పట్టులేదనే సంకేతాలు పంపుతోంది. దీంతో కార్యకర్తలు కూడా నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకోవడంతో పార్టీ నష్టపోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఓ కీలక మంత్రి ఇతర ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు కలుపుకొని వెళ్లడం లేదని అంటున్నారు. ఆయన తీరు వల్లే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్లు కోల్పోవలసి వచ్చిందని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా నివేదిక రెడీ చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి కర్నూడి చావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ నష్టాలకు ఆ పార్టీ నేతలే కారణమవుతున్నారనే ప్రచారం హీటు పుట్టిస్తోంది.